3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడికి మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అని నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మల మేళ్ల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమంతుడు దేవుని బిడ్డలారా, భక్తుడైన యోహాను పద్మాసులో ఏకాంతంగా ఉండి ఆయన దేవుని ద్వారా దర్శనాలను పొంది ఈ ప్రకటన గ్రంథం రాశారు. దేవుని బిడ్డలారా, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు క్రైస్తవులకు క్రైస్తవేతరులకు కావలసిన అనేకమైన విషయాలను పొందుపరిచారు. ఇది ఆఖరి గ్రంథం. అంటే ప్రకటన, పెళ్ళికి ప్రకటన చేస్తారు. ఊరిలో ఏదైనా ఒక సందర్భం ఉంటే, ఒక ఇంపార్టెన్స్ ఉంటే, ఆ ఊరు వారు ఒక చోట కూడుకోవలసి వస్తే, దేవుని బిడ్డలు ఏదైనా ఒక తీర్మానాన్ని చేయాల్సి వస్తే ప్రకటన చేస్తారు. ఊరంతా తిరిగి వారు దప్పు పట్టుకొనో మైకు పెట్టుకొనో ప్రకటన చేస్తారు. ఫలానా రోజు ఫలానా టైంలో ఫలానా విషయంలో మాట్లాడవలసిన పని ఉంది కనుక మీరందరూ ఆ స్థలానికి రావాలి అని ప్రకటన చేస్తారు. అయితే ఈ ప్రకటన అలాంటిది కాదు. ఈ ప్రకటన యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఒకవేళ వచ్చేస్తే, ఉన్న పళంగా వచ్చేస్తే మీ బ్రతుకు లేవిటి. ఈ దేవాలయం అనేది ముంగుర్తుగా ఆ దేవాలయానికి సూచనగా ఉంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవాలయం పరలోకంలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి ముంగుర్తుగా ఉంది. పరలోకము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు మొదటిసారి ఆయన సృష్టించింది పరలోకమే. ఈ భూమి లేకముందు, ఆకాశం లేకముందు, సర్వసృష్టి కలగకముందు ఆయన పరలోకాన్ని సృజించాడు. ఆ పరలోకం ఎంతో అందమైనదని, ప్రియ దేవుని బిడ్డలారా, ఆనందకరమైనదని మనమందరము కూడా చాలాసార్లు వింటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయతో గమనించినట్లయితే ఆ పరలోకం మన కొరకు సృజించాడు. మొదట ఆయన నివసిస్తూ ఆరాధింపబడటానికి సృజించాడు. ఆ తరువాత మనము కూడా, ఆయన రూపములో ఉన్న మనము కూడా ఆ పరలోకములో ఆనందించాలని, నిత్యానందాన్ని కలిగి ఉండాలని, శాశ్వత ఆనందాన్ని మనం కలిగి ఉండాలని మన కోసం ఆ పరలోకం సృజింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నరకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నరకపు యొక్క అవసరత దేవునికి అసలు లేదు. కానీ ఆ యొక్క లూసిఫర్ అనబడినటువంటి ఒక దూత, ప్రధాన దూత, దేవుని బాగా ఒకప్పుడు ఘనపరిచి, ఒకప్పుడు మహిమపరిచి, ఒకప్పుడు ఆయన యొక్క పాటల చేత, అలాగే మ్యూజిక్ చేత ఆయనను ఆనందపరిచినటువంటి లూసిఫర్ తన మనసులో దేవునిలాగా నేను కూడా ఉంటే ఆరాధింపబడతాను కదా అని అనుకున్నాడంట. అంతే. ఆ అనుకున్నది దేవునికి తెలిసి, అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలలో ఏమనుకుంటున్నా దేవునికి తెలిసిపోద్ది కనుక ఆయన వెంటనే ఆ యొక్క సాతానుని అనగా లూసిఫర్ని భూమి మీదకి త్రోసివేశాడు. భూమి మీదకి వచ్చినటువంటి ఈ లూసిఫర్
మరలా తిరిగి పరలోకానికి రాకూడదు. వాడు వస్తే నరకానికే రావాలి. అందుచేత వాని అనుసరుల కోసం ఈ యొక్క నరకాన్ని సృజించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది పరలోకానికి వెళ్ళండి అయ్యా, యేసు ప్రభువు నమ్మండి అయ్యా, యేసు ప్రభువు లోకరక్షకుడయ్యా, యేసు ప్రభు యొక్క రక్తము చేత మీరు రక్షింపబడండి అయ్యా, మీరు ఏమీ శ్రమ పడక్కర్లేదు, ఏమీ కష్టపడక్కర్లేదు, మీరు కేవలం యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరిస్తే మీరు పరలోకానికి వెళతారు అని దేవుని బిడ్డలారా ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలారా బోధిస్తుంటే, అనేక మంది సేవకుల ద్వారా బోధ చేయిస్తూ ఉంటే ఈ ప్రజలు నరకం వైపే నడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, నరకము ఎంత యాతనకరమైనదో మీకు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్మని వారందరూ కూడా నరక యాతనను అనుభవించవలసినదే. ప్రియ దేవుని బిడ్డలు, ఇప్పుడు మీకు దప్పిక అవుతుంటే వెంటనే నీళ్ళు ఇస్తున్నారు. అక్కడ బాగా దప్పిక అవుద్ది. ఎంత దప్పిక అవుద్ది అంటే చెప్పలేనంత దప్పిక. అక్కడ ధనవంతుడు ఆ నరకంలో పడిన తర్వాత అతనికి అర్థమయ్యింది ఆ దప్పిక అంటే ఏమిటో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దప్పిక తీరనిది. ప్రియ దేవుని బిడ్డలారా, అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవుని బిడ్డ నిరంతరము నిత్యము ప్రియ దేవుని బిడ్డలారా అందులో కాలుతూనే ఉండాలి. చావు దూరం అయిపోద్ది. ఇప్పుడు ఏదన్నా కష్టం వస్తే చావటానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. రైలు కింద పడి చస్తావు, ఉరేసుకుని చస్తావు, ప్రియ దేవుని బిడ్డల పురుగు మందు తాగి చస్తావు. ఈరోజు చావటానికి ఈ భూమి మీద అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ నరకంలో పడిన తర్వాత చావే లేదు. చావు నీకు దూరం అయిపోద్ది. అందుచేత ఆ ధనవంతుడు ఏమన్నాడు అంటే అందులో ఉండి, అయ్యా ఆ లాజర్ను పంపించి ఆ చిటికి నేలు నీటిలో ముంచి నా నాలుక మీద వెయ్యమని చెప్పు, నా నాలుక చల్లారుద్ది అన్నాడు. అంత బాధాకరమైన ఆ స్థలాన్ని తప్పించటానికే దేవుడు నరావతారుడుగా మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి తెలుసు నరకం ఎలాంటిదో తెలుసు, పరలోకం ఎలాంటిదో తెలుసు. ఆయనే సృజించాడు గనుక వాటి రెండు స్వరూపాలు తెలుసు, వాటి రెండు లక్షణాలు తెలుసు. కనుక తన బిడ్డలైనటువంటి వారు ఎవ్వరూ కూడా ఆ నరకంలో పడకూడదని తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ దేవాలయం ఎందుకు నిర్మింపబడింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవాలయములో నీ ఒక స్తంభముగా నిలబడాలని. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఇక్కడ ఒక స్తంభముగా అనగా కదలని ఒక స్తంభముగా, ఇంటికి పిల్లరు ఎలా ఉంటుందో మందిరానికి కూడా అలాగే ఒక పిల్లరుగా నువ్వు ఉంటే అక్కడ కూడా అంటే ప్రియ దేవుని బిడ్డలారా పరలోకములో ఉన్నటువంటి ఆ మందిరములో కూడా నువ్వు ఒక పిల్లరుగా ఉంటావు, కదలని స్తంభముగా ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంత వాసులందరికీ నేను చేతులు జోడించి చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడే రక్షణ దినం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడిని ఎక్కడి నుండో తోడుకొని వచ్చాడు. విజయవాడ ప్రాంతంలో అతను ఒక పని చేసుకుంటూ, అతనేమి సోమరిగా ఉన్నవాడు కాదు, పని లేనటువంటి వాడు కాడు, నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, పని చేయటానికి నైపుణ్యత ఉంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, బాధ్యతలు ఎరిగినటువంటి బిడ్డ. అలాంటి వ్యక్తిని మీ ప్రాంతానికి అనగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కొత్త పట్టణానికి తన్ను పేరు పెట్టి పిలిచి అనేక సంవత్సరాలు తనకి తర్పీదునిచ్చి ప్రార్థించేటటువంటి తర్పీదుతో ఈ ప్రాంతానికి పంపించారు. ఆయనను మీరు ఉపయోగించుకోకపోతే, మీ రక్షణ కొరకు ఆయనను ఉపయోగించుకోకపోతే ఆ తరువాత బాధపడేది మీరే. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ స్తంభాలు
ఎలా ఉంటాయో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కోన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు లేచి తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా చేసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్తంభము ఎలాంటిది అంటే, అతను తన తల కింద ఒక రాయి పెట్టుకున్నాడు. ఆ రాయి ప్రియ దేవుని బిడ్డలారా తనకి ఒక విశ్రాంతినివ్వటానికి పెట్టుకున్న రాయి. కానీ ఆ రాయి పెట్టుకోవటం వల్ల తనకు ఒక దర్శనము కలిగింది. నిచ్చెన పైనుండి క్రిందకు వేయబడటం, దాని మీద ఎక్కుతూ దిగుతున్నటువంటి దేవదూతలను చూడటం ఆయన క్లియర్గా చూశాడు. ప్రియ దేవుని బిడ్డ అప్పుడు ఏమనుకున్నాడంటే, ఆ దర్శనాన్ని చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం నుంచి ఆ లోకానికి ఒక మార్గం ఉంది. అంటే ఈ భూమి మీద నుండి పరలోకానికి ఎక్కిపోయేటటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని అతను తెలుసుకున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మార్గాన్ని ఈ లోకములో అతను అనుసరించుట కొరకు, ఈ లోకములో దాన్ని అనుభవించుట కొరకు తన తలగడగా ఉన్నటువంటి ఆ రాయిని తీసి దాని మీద ప్రియ దేవుని బిడ్డలారా నూనె పోసి ప్రియ దేవుని బిడ్డలారా అదే ఒక స్తంభముగా నిలువబెట్టాడు. అదే మందిరముగా మారిపోయింది. అంటే దర్శనము ద్వారా ఏర్పడినటువంటి మందిరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడున్న దైవజనురాలకి దర్శనపు యొక్క అనుభవం ఉంది. దర్శనాల ద్వారా అతను దేవుని సేవను బహు చక్కగా నిర్వహించగలిగిన శక్తి కలిగినటువంటి వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలు ఇప్పుడు చెప్పాడు కదా, నేను ఇలా అనుకున్నాను, నేనేదో నలుగురితో ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవాలనుకుంటే దర్శనం వచ్చింది. మరి యాకోబు గారు నా దర్శనములో మేమందరము ప్రార్థన చేయలేదా? మరి మేమంతా రావద్దా? మీ సంతోషములో సంతోషాన్ని మేము పంచుకోవద్దా అనేటువంటి విషయం దేవుడు నాకు దర్శనము ద్వారా తెలియచేయటాన్ని బట్టి నాకు భారమైన బాధ్యతతో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను ఈ కార్యానికి పూనుకొన్నాను అని చెప్పాడు. ఆయన దర్శనం ఇలా ఎన్నో దర్శనాలు, జ్యోతి ఎన్నో దర్శనాలు చెప్పావు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది, ఉన్నది ఉన్నట్లుగా. రేపటి నన్ను గురించి కూడా 2-3 దర్శనాలు చెప్పింది. అవి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా జరిగినటువంటి దర్శనాలు. ఎప్పుడో జరగటం కాదు, అప్పటికప్పుడు జరిగిపోయే దర్శనాలను చూడగలిగిన దైవదాసుడు ఈ ప్రాంతములో ఒక స్తంభముగా, ఒక మందిరములో మిమ్మలను కూడా ఒక స్తంభముగా చేర్చాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. రెండవదిగా 31వ అధ్యాయం ఆదికాండము 31వ అధ్యాయం 45వ వచనం. యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభంగా నిలబెట్టెను. మరి యాకోబు రాళ్ళు కూర్చుని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. దానికి యాగర్ షహదూత అని పేరు పెట్టెను. ఆ క్రింద రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షి స్తంభం, సాక్షిగా ఉండునని. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా యాకోబు దేవునికి సాక్షిగా మారినటువంటి విధానం ఎలా ఉంది అంటే, తన్ను తాను నష్టపరుచుకొని, ప్రియ దేవుని బిడ్డల తన ఆస్తిని నష్టపరుచుకొని అనేక బావులు తోడితే ఆ బావులు మావి అని ఆ ప్రాంతపు వారు వస్తే, ప్రియ దేవుని బిడ్డలరా
తను ఆ బావులను వారికి విడిచిపెట్టేసి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డరా, నిజమైన దేవుని నమ్మిన బిడ్డలు చేయవలసిన పని అదే. వారు నష్టపోయిన ఇతరులను ప్రియ దేవుని బిడ్డరా నష్టపరచకూడదు. ఒకవేళ ఆశిస్తే ప్రియ దేవుని బిడ్డలు, వారు ఆశిస్తే మన సంపదను కూడా ఇవ్వటానికి ప్రియ దేవు వెనకాడకూడదు. మీరు ఆలోచించండి, వాళ్ళ జానుడు స్థలం కొరకు కింద మీద కొట్టుకుంటున్నారు, అన్నదమ్ములను చంపుకుంటున్నారు. ప్రియబడి దేవుని బిడ్డరా, మానవత్వాన్ని మరచిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నష్టపోయిన తన సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వాడు అదొక స్తంభముగా మిగిలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాలి. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజులు 7వ అధ్యాయం 21వ వచనం. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములు ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీన్ అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజ్ అని పేరు పెట్టెను. దేవుని బిడ్డలు బోయజ్ అనే పేరు పెట్టారు. మీరు ఆలోచించండి, బోయజ్ ఎవరు? బోయజ్ ఎవరు చెప్పలేంటారా? బోయజ్ ఎవరు? రూతుని పరిణామాడిన వ్యక్తి. తద్వారా జరిగిందేంటి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆ గర్భం నుండి వచ్చాడు. రూతు గర్భము నుండి ప్రియ దేవుని బిడ్డలు, బోయజ్ గర్భము నుండి యేసు ప్రభు పుట్టాడు. ప్రియ దేవుని బిడ్డల, అంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి అంత గొప్ప దీవెన కలిగినటువంటి ప్రియ దేవుని బిడ్డల స్తంభం అది. యెహోవా నా బలం అని అర్థం. బోయజ్ అంటే యెహోవా నా బలం అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మన బలముగా ఉంటే మనము స్తంభాలుగా ఉండవచ్చు. కదలని స్తంభాలుగా, స్థిరమైన స్తంభాలుగా మనము దేవుని మందిరములో ఉంటే మనకెంతో మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని బిడ్డలు చాలామంది స్థిరము లేనివారు, దేవుని బలము లేనివారు. వారు అనుకునేది ఏమిటంటే, ఎక్కడైనా మేము చేసేది ప్రార్థనే కదా, ఎక్కడికి వెళ్ళినా మేము పాడే ఈ పాటలే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంత భయంకరమైన ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోసం ప్రయాసపడిన సేవకుడు, నీ కోసం ప్రార్థన చేసిన సేవకుడు, నీ కోసం పొట్ట కట్టుకున్న సేవకుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏమైపోవాలి? హైదరాబాదులో ప్రియ దేవుని బిడ్డలారా కొంతమంది సేవకులు ప్రియ దేవుని బిడ్డలారా కష్టపడి సంపాదించిన ఆత్మలను దోచుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది రక్షింపబడిన వారిని మరలా రక్షణలోకి నడిపిస్తామని భ్రమలు కలిగించి వారి వైపు తిప్పుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రియ దేవుని వారి రక్షణకు మూలమైన వారిని ప్రియ దేవుని బిడ్డలారా వారి యొక్క ఆత్మలకు మూలమైనటువంటి వారిని విడిచిపెట్టి వాళ్ళ దుఃఖానికి అప్పగించి వీళ్ళేదో గొప్ప ఆశీర్వాదం పొందుదాము అనుకుంటున్నారు. అది ఎన్నటికీ జరగని పని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమందిని నా సర్వీసులో కూడా చూశాను. నాకు వాస్తవానికి ఈ యొక్క సేవా విషయంలో చాలా తక్కువ సర్వీస్, అంటే 37 సంవత్సరాలు మాత్రమే నేను ఈ సేవలోకి వచ్చి నేను ఎంతోమందిని చూశాను. వాళ్ళు చేసే ఈ సేవలే నేను కాదనను, వాళ్ళు కూడా క్రీస్తు సేవే చేస్తున్నారు, నేను కాదనను. క్రీస్తు మెచ్చటానికి కారణం ఎవరు నీ కోసం ప్రయాసపడ్డారో
వారిని గుర్తు పెట్టుకోకపోతే, వారి విషయమై వారికి దుఃఖాన్ని కలిగిస్తే దేవునికి దుఃఖం రాదా? మీరు ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డ, సేవకుడు దుఃఖపడుతుంటే దేవుడు దుఃఖపడతాడు తప్పనిసరిగా. అందుచేత ప్రియ దేవుని బిడ్డరా, దేవుని బలము కలిగి ఒక స్తంభముగా మనము ఉండాలి. ఏ బండ నుండి మనం చెక్కబడ్డామో, ఏ గోతి నుండి మనం తీయబడ్డామో ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డరా. ఇప్పుడు దానియేలు ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి, ఎంతో కన్నీరు కార్చి ఎంతోమంది యవనస్తులను ఆకట్టుకున్నాడు, ఎంతోమంది యవనస్తులను సంపాదించుకున్నాడు. రేపో మాపో ఎవడో నాలాంటి వాడు వస్తాడు, బాగా తెలివి కలిగిన వాడు, బాగా బోధించగలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడికి కష్టపడటం తెలియదు, రక్షణ కొరకు ప్రార్థించటం తెలియదు. ఒక గర్భంలో నుంచి బిడ్డ రావాలంటే అది ఒక ప్రసవ వేదన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ఎముకలు విరిగితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ తల్లి కనటానికి ఉంటుంది. అంతకంటే కొన్ని రెట్లు బాధ ఆత్మలో ఒక బిడ్డను సంపాదించాలంటే ఆత్మీయ తల్లిదండ్రులకు ఉంటుంది. చూసే వాళ్ళకి అది కనబడదు, కానీ ఆ ఆత్మీయ బిడ్డ బయటికి రావాలంటే ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధపడి రక్షణలోకి నడిపిస్తారు దైవజనులు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారిని విడిచిపెట్టి నువ్వేదో భక్తుడు అనుకుంటే, భక్తురాలు అనుకుంటే అది నీ కర్మ. ఒకవేళ నీకేమీ కావట్లేదనుకుంటే అది నీ కర్మ. ఒక రోజు నువ్వు నిలబడాల్సి వస్తుంది. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీ కోసం ప్రయాసపడిన వారిని గురించి నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్పగలుగుతావు? ఆలోచించాలి. దానియేలు పడే ఈ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో స్తంభాలుగా ఉండాలి. నేను కొంతమందిని చూస్తున్నాను, ఈ యవనస్తులను, కొంతమందిని రిట్రీట్ జరుగుద్ది ప్రతి సంవత్సరం. డోకపర్రు ప్రాంతంలో రిట్రీట్ జరుగుద్ది. ఆ రిట్రీట్కి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఎవరంటే ఉప్పాడ, అంటే కొత్తపట్నం వాళ్ళే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. కొత్తపట్నం పైగా అందరూ యవనస్తులు. మొన్న ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న దైవజనుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, ఇంతమంది యవనస్తులను పెట్టుకుని ఎందుకండి మీరు ఇబ్బంది పడుతున్నారు అన్నాడు. వీళ్ళందరూ మా యవనస్తులు అనుకున్నాడేమో ఆయన, హైదరాబాదు యవనస్తులు అనుకున్నాడు ఏమో. ఈ ఉప్పాడ యవనస్తులను చూసి ఇంతమంది యవనస్తులు ఉంటారని నేను అనుకోలేదన్నారు. 40 మంది వచ్చారు అక్కడికి. రే దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఈ యవనస్తులను ఎంతో ప్రయాసపడి, శ్రమపడి, ఎప్పటికప్పుడు వారి యోగ క్షేమాలను గురించి ఆయన ఎక్కడున్నా సరే, ప్రియ దేవుని బిడ్డలు, ఒకవేళ ఆయన మా ఇంటికి వచ్చినా, నాకు పరిచర్య చేయటానికి వచ్చినా ఆయన మనసంతా ఇక్కడున్న యవనస్తుల మీదే. ప్రియ దేవుని బిడ్డరా, వీరిని రేపొద్దుని ప్రియ దేవుని బిడ్డరా ఎవరో ఒక సేవకుడు వచ్చి మాయ మాటలు చెప్పి దొంగిలిస్తే ఏమైపోతాడు ఆయన? ప్రియ దేవుని ఆలోచించాలి. కనుక మందిరములో స్తంభముగా నిలువబడితే రేపు పరలోక మందిరములో కూడా మనము స్తంభాలుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి. బలాలు తెస్తున్నారు. భోజనం అయిపోయిందయ్యా? చెప్పరేంటి? అయిపోయిందా? అవలేదా? మీరేనా మాస్టారు? మరి అవలేదట్టాడు ఆయన. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం
18వ వచనం. యోధారాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతట్లో నువ్వెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవు ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాలి. ఇప్పుడు దానియేలు ఎలా నియమింపబడ్డాడు అంటే, దేవుని చేత ఒక ఇనప స్తంభముగా నిలవబెట్టబడ్డాడు. ఇత్తడి స్తంభాలుగా, ఇత్తడి గోడలుగా నిలవబెట్టబడ్డాడు. దేవుని బిడ్డలు, అతను వచ్చినప్పుడు నేను ఒక క్రిస్మస్ పండక్కి, అంటే అదే క్రిస్మస్, సెమీ క్రిస్మస్, దానికి నేను వచ్చాను ఇక్కడికి. తుఫాను దేవుని బిడ్డలారా, నేను వణికిపోతా ఉన్నాను. వణుకుతూ కూడా నేను ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఈ దాసు గారు ఎలా తప్పుకున్నాడో అలా తప్పుకుంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పాను దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఒక ఇంటిలో వణికిపోతూ ఉన్నాను. ఆ టైంలో ఆయన నాకు చేసిన సేవ ఇంత అంత కాదు. దేవుని బిడ్డలు, మీరు ఆలోచించండి. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇనుప స్తంభం, కదలని విశ్వాసం, సడలని విశ్వాసం. అతని యొక్క ప్రయాసలో ఏనాడు కూడా అలసిపోయినట్లుగా లేడు, సొమ్మసిల్లినట్లుగా లేడు. దేవుని బిడ్డలారా, మీరు అంతేకాదు, అతను దేవుని యొక్క సంపదను ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయని వ్యక్తి. మేము చూస్తాం రిట్రీట్ సెంటర్లో, నానా ఇది దేవుడిచ్చాడు, నానా ఇది దేవుడిచ్చాడు, నేను తింటాను. దేవుని బిడ్డ, ఇవాళ వండింది రేపు నేను తింటాను అంటాడు. దీన్ని వేస్ట్ చేయొద్దు, దీన్ని పడవేయొద్దు అంటాడు. అంత నమ్మకంగా దేవుని కొరకు బ్రతికేటటువంటి వ్యక్తి మీ మధ్యలోనికి వచ్చాడు. అలాంటి సేవకుడు మీకు దొరకటం మీ అదృష్టం. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కేవలం పరలోక వైపు నడపడానికి వచ్చాడు.